ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఎంతో కొంత ఇంట్లో కూర్చొని కూడా పని చేసుకొని, బయటకు వెళ్ళి పని చేసే వాళ్ళు, ఇంట్లో కూర్చొని పని చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదేవిధంగా మరి మేము ఎట్లయితే కొన్ని సంవత్సరాల నుంచి పని చేసుకుంటూ వస్తున్నాం, మరి శివసాయిల డైరెక్టర్ మేడం గారు కూడా బాగా చాలా యాక్టివ్గా ఉంటారు. వీళ్ళు ఊరికే చెప్తుంటారు అని ఊరికే చెప్తూ ఉంటారు. నేను కూడా కొన్ని సంవత్సరాల క్రితం కలిసి పని చేసాం, కానీ మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ అది రీఓపెన్ అయినట్టు అనుకుంటూ వస్తున్నది. మరి ఇంకా ఇది ఓన్లీ పొదుపులు కట్టడమే కాకుండా ఆర్డీలు కానీ ఇంకేదో ఏదో చేపిస్తూ ఉంటారు శివసాయి నుంచి. తప్పకుండా నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా చాలా మంది ఇలా మెంబర్స్ జాయిన్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బాగా అసలు ఎట్లా పడతారంటే అక్కడ స్వప్న అయితే జిడ్డులాగా పట్టుకుంటుంది. కనకలక్ష్మి కొంచెం మంది స్వప్న అయితే బాగా చేయాలి మేడం, మనం చేయాలి, మా సంస్థ ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పేసి బాగా చెప్తుంటుంది. చాలా అసలు అంటే ఎందుకో నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ అదే బాగా స్టూడెంట్ తను నేను టీచర్ లాగా తను స్టూడెంట్ లాగా కాకుండా ఒక తల్లి కూతురు బంధం లాగా అయిపోయింది. అట్లా చాలా బాగా తను కూడా ఊకే అంటే ఒక దగ్గర మనం పని చేసినప్పుడు ఏదో మనకు జీతం వస్తుంది, చేస్తున్నామా వెళ్తున్నామా అనే ఉంటారు కొంతమంది. కానీ వీళ్ళు అట్లా కాకుండా అది మనది, అది మనది మనది అయితే మనం ఎలా పని చేస్తాము, మనది అయితే మనం బాగా అసలు ఎంత కష్టమైనా మనం పని చేస్తాము. ఇది వేరే వాళ్ళది, మనం పోతున్నాము వాళ్ళ దగ్గర పని చేస్తున్నాము, మనకు జీతం ఇస్తున్నాము, అంతవరకే ఉండరు వీళ్ళు. ఎట్లా ఉంటారంటే ఇది మనది, దీన్ని బాగా డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంగా ఉంటారు. కాబట్టి నేను అందుకే బాగా ఇష్టపడుతుంటాను వీళ్ళని. అట్లనే కమల గారు కూడా చాలా మరి ఇంతమంది మహిళలు ఇంకా ఉండవచ్చు కదా, మీరు వాళ్ళు చాలా మంది బాగా ఫంక్షన్స్ బాగా పెళ్ళిళ్ళు ఉన్నాయి అసలు ఈరోజు.